అమ్మ మీకు ముందుగా బోనాలు శుభాకాంక్షలు అమ్మ. నమస్తే. మా అన్నిటికన్నా ముందుగా మీ విలువైన సమయాన్ని కేటాయించి మా కోసం ఈ సమయాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలమ్మా. అమ్మ ముందు అసలు మీ గురించి తెలియజేస్తారా అమ్మ? మీ దినచర్య ఎలా ఉంటుంది? మీరు అసలు ఒక రోజుని ఏ విధంగా ప్రారంభిస్తారు? మేము పొద్దున్నే లేస్తాము. పొద్దున్న లేసాక మళ్ళీ ఇల్లు అంతా శుద్ధి చేసుకొని ఇంకా అవన్నీ ఇక స్నానం గిట్ట అంతా చేసుకొని చేసి తర్వాత మేము అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారికి శుద్ధి చేసి అమ్మవారికి పూజ జపాలు దీపారాధన చేస్తాము. ఇంకా నైవేద్యం అవన్నీ పెడతాము. ఇక మళ్ళా తర్వాత ఇక జపాలు ఉంటాయి, కొన్ని పూజలు ఉంటాయి. జపాలు అవన్నీ అయిపోయినాక అప్పుడు వంట చేసి మళ్ళా నైవేద్యం పెడతాం మధ్య. ఓకే, ఓకే. అమ్మ ఇంకొక విషయం, అసలు మాతంగి అమ్మవారితో మీ అనుబంధం ఏ విధంగా మొదలైంది? ఎప్పుడు మొదలైంది? మాతంగి అంటే ఇప్పుడు నాతో పాటు కాదు, నాకంటే ముందు మా నాన్నమ్మ వాళ్ళు ఉన్నారు. అప్పట్లో అమ్మవారిని తెచ్చినప్పుడు మా నాన్నమ్మకు కొంచెం దేవుడు వచ్చేవాళ్ళంట. అయితే ఇట్లా బయట అమ్మవారు చెప్తే బాగుంటది కదా, ఇక్కడ గుడిలు ఉన్నారు అనేసి మాగా అప్పట్లో ఏ రకంగా ఉందంటే ఇక అందరు ఫ్రెండ్స్ ఉండేనేమో అట్లా ఆ రకంగా ఇక మా తాత మా ఫ్రెండ్స్ అన్నమాట. తాత మా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ చైర్మన్ ఇక్కడ దేవుడు తెచ్చిన ఆయన అబ్బాయి ఇట్లా అట్లా ఉండే ఇట్లా అమ్మవారు వస్తుంది కదా, వచ్చినందుకు ఇక్కడ ఏం జరుగుతుంది అని ఎట్లా వచ్చింది, ఇక్కడ అంతా అప్పుడు ప్లేగ్ అవి అవన్నీ తగ్గుతుంది అనేసి ఇక అమ్మవారిని ఇక్కడ పెట్టినాక తన ద్వారా అడిగిపించారంట. అడిగిపిస్తే అట్లా అనేసి ఇక ఆ రకంగా మాకు ప్రతి సంవత్సరం మీరే చేయాలి. ఇంకా మా నాన్నమ్మకు కూడా పెళ్లి కాలేదు, ఆమెకు మొత్తం పెళ్ళే లేదు అసలు, ఆమె కూడా ఎవరికి లేదు. ఇక మా నాన్నమ్మలు ముగ్గురు, వాళ్ళు కూడా మామూలుగానే ఉండే, ఇద్దరు మట్టుకు ఉండే. ఇక అట్లా చేస్తూ ఇక్కడే అయిపోయినాం. ఇక అమ్మ అమ్మవారు మీరు రంగం ఇదంతా స్టార్ట్ అయినప్పుడు అమ్మవారు మీలో ప్రవేశించినప్పుడు అసలు మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా? ఆ మూమెంట్ లో, ఆ సమయంలో మీకు ఎలా ఉంటుంది అసలు? మాకు అంటూ ఇక్కడ కుండ మీదకి వచ్చేదాకానే మాకు తెలుస్తుంది. కుండ మీద వచ్చినాక ఇంకా అమ్మవారిని వేడుకున్నాక ఇంకా ఏం జరుగుతుందో ఇంకా తెలియదు మాకు. అసలు మీకు ఏమీ తెలియదు, మొత్తం భవిష్యం అని చెప్పిన తర్వాత ఏం జరిగింది అనేది గుర్తుంటుందా అమ్మా? అసలు ఉండదు. కాకపోతే నేను కూడా ఇట్లానే ఛానల్ ఉంటది కదా, అప్పుడు లైవ్ ఛానల్ ఇస్తారు కదా, అప్పుడు యూట్యూబ్ లో దాంట్లో దీంట్లో నేను కూడా చూస్తుంటా. మీకు ఎలా అనిపిస్తుందమ్మా అసలు మిమ్మల్ని మీరే అమ్మవారికి సమర్పించడం ఏదైతే ఉందో అది అందరు చేయగలిగేది కాదు, అమ్మవారు కూడా అందరినీ ఎంచుకోదు ఆ విధంగా. మీ అనుభూతి ఎలా ఉంటుంది అసలు ఈ విషయంలో? నాకు చిన్నప్పటి నుంచి అయితే నాకు వేరే విధంగా ఏమీ లేదు. కాకపోతే మేము ఎక్కువ మట్టుకు మా ఇంట్లో ప్రకారం మేము దేవుడికి చేయడమే తప్పే. మా ఇంటి పక్కన కూడా ఒక గుడి ఉంటది, అక్కడనే గుడిలో వెళ్ళి కూర్చోవడం అన్ని సపర్యాలు చేయడం అట్లా నాకు అలవాటు అయిపోయింది. ఏదున్నా గానీ ఇక అమ్మవారికి చేస్తారు. మా తర్వాత ఇక్కడ మళ్ళా మా అక్కతో పాటు వచ్చి ఇక ప్రతి సంవత్సరం ఇక్కడనే ఘటాలు రాగానే ఎదురుపూలు రాగానే మళ్ళా తిరగడం ఇవన్నీ అలవాటు. అమ్మ మీరు 30 ఏళ్లుగా భవిష్యం అని చెప్తున్నారు కదా, అసలు మీలో అమ్మవారు మిమ్మల్ని ఎంచుకోవడానికి గల కారణం ఏమై ఉంటుంది అనుకుంటారు? అది నన్నని కాదు, మా ఇంట్లో ఆడపిల్లలందరికీ ఉన్నది. ఎందుకంటే అప్పుడు ఏ విధంగా అయితే మా నాన్నమ్మకు పెళ్లి కాకుతున్నారో అది ఎప్పటి నుంచి అవుతుందో నాకు కూడా అంతగా గుర్తులేదు. మా అమ్మ వాళ్ళు చెప్తేనే తెలిసింది. వాళ్ళు కూడా అమ్మవారికే ఉండేనంట, మా నాన్నమ్మలంతా అమ్మవారికే ఉండే, మా తాత ఒక్కడే ఉండేది. అట్లా అమ్మవారికి ఇక మొక్కుకున్నారంట. ఎంత మంది ఆడపిల్లలు వచ్చినా గానీ పుట్టినా గానీ మీకే అర్పణ చేసేస్తామనేసి ఇక అప్పట్లో అనుకున్నారంట. అనుకునేసరికి అదే విధంగా పుట్టగానే ఎప్పటి నుంచి వస్తుంది, పుట్టగానే అమ్మవారి పేరు మీదనే ఇది అమ్మవారికి అన్నట్టు వదిలేస్తారు. మీకు ఈ విషయం పట్ల ఎలా ఉంటుందో? చాలా సంతోషంగా ఉంటుందా? సంతోషం అంటే ఇక అది సంతోషం. ఒక అమ్మవారికి చేయడం అంటే ఎంత మందికి అదృష్టం ఉంటది, అది ఎంతో డబ్బు పెట్టినా కానీ దొరకదు. ఎంతమంది చేద్దామని సేవ చేసుకుందామని వచ్చినా కానీ దొరకదు వాళ్ళకి. అంటే అమ్మవారు మమ్మల్ని ఎంచుకున్నది అంటే అది మా అదృష్టం ఖచ్చితంగా. అంతే. అమ్మ ఇంకొకటి, బల్కంపేట అమ్మవారి బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి యొక్క విశిష్టత గురించి మీ మాటల్లో మాకు చెప్తారు? ఎక్కువ మట్టుగా అయితే నేను ఇక్కడ అమ్మవారి గురించే చెప్తాను. ఎందుకంటే బల్కంపేట కూడా వెళ్తాము, ఆమె బాయిలో వెలిసింది, బాయిలో నుంచే వెలిసింది కాబట్టి అక్కడ
తవ్వుతుంటే బావిలో నుంచి నేనున్నా అని పైకి వచ్చి చూపించిందంట అమ్మవారికి. అట్లా అంతగా నాకు నేను కొంచెం పట్టించుకొని జరగదు. అమ్మ ఇప్పుడు మనం తెలిసినా గానీ నేను చెప్పాను, ఎందుకంటే ఇక్కడ అయితే ఎక్కువ కదా చెప్పాను. ఓకే ఓకే అమ్మ ఇప్పుడు ఈ ఆలయం గురించి మాట్లాడుకుంటే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం గురించి మాట్లాడితే మనం ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటాం కదా నైవేద్యంగా. అసలు బోనాలు ఎలా పెట్టాలి, బోనం అంటే ఏంటమ్మా? బోనం అంటే ఇప్పుడు నిష్టతోటి అమ్మవారికి భోజనం పెట్టినాం అంటే ఇప్పుడు పొద్దున్నే లేచి నిష్టతోటి స్నానాది అవన్నీ చేసుకొని ఇల్లు శుద్ధి చేసుకొని ఇంట్లో అన్ని తోరణాలు గిరణాలు అన్ని కట్టుకొని నిష్టతోటి తలలో కొంతమంది తెలిసిన వాళ్ళైతే తలలో దువ్వెన కూడా పెట్టరు. తెలిసిన వాళ్ళైతే అమ్మవారి గురించి పెట్టకూడదు అట్లా. ఇక కొంతమంది అయితే ఇప్పుడు మామూలుగానే ఉంటారు, ఇక అట్లా ఉండి ఇక అమ్మవారికి బోనం తయారు చేస్తారు నోటికి మంట కట్టుకొని. అట్లా చేయాల్సిందే. అంటే మాట్లాడకుండా అమ్మవారికి భోజనం వండి బిందెల సర్వల పెట్టుకొని సర్వకంతా పసుపు రాసి బొట్లు పెట్టి వేపాకులన్నీ పెట్టి పైన కొంతమంది ఏమో పచ్చి పులుసు పోస్తారు, చింతపండుతో పచ్చి పులుసు చేస్తారు, కొంతమంది పెరుగు వేస్తారు, పెరుగు బెల్లం వేస్తారు. అట్లా ఒక్కరొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. అది తీసుకొని నిష్టతోటి ఎత్తుకొని వస్తారు. ఇక్కడ ఎత్తుకొని వచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. ఇక్కడ మాతాంగి అమ్మవారు ఉంది. అమ్మవారు దాంతో పాటు బోనమే కాకుండా శాఖ కూడా ఉంటది. శాఖ చెంబు అలా పసుపు కుంకుమ చెంబుకంతా బొట్లు పెట్టి వ్యాపారం వేసుకొని తీసుకొని వచ్చి బోనం పెట్టినాక అమ్మవారికి వేసి బోనం పెట్టినాక శాఖ పెడతారు. అది అమ్మవారు పక్కన ఉన్న దుష్టు శక్తులు అన్ని తిని ఇక సంతోషంగా ఉంటాయి. అవి అట్లా శాంతంగా ఉంటాయి. అవన్నీ అమ్మవారు తెచ్చి శాంతంగా ఉంటాయి. దుష్ట శక్తులన్నీ మన మీద పడకుండా ఉంటాయి. అమ్మాయి ఇప్పుడు పదార్థాలు ఏవైతే ఉన్నాయో మనం పెట్టేది బోనాలలో వాటికి ఏమైనా రీజన్ ఉంటుందా అమ్మ? కారణాలు ఉంటాయా? ఈ పదార్థాలు వెనక ఏమైనా కారణాలు ఉంటాయి? ఇంత ఎందుకు పెడుతున్నాం మనం? ఎందుకంటే అమ్మవారికి పచ్చన్నమే ఇది. పచ్చన్నమే అంటే ఆ పసుపు అనేది ఒక పవిత్రత. ఈ పవిత్రత తోటి పసుపు అన్నమే తింటే ఆమె పెడతారు. ఆమె కళ్ళతోటి చూసి మిగతా వాళ్ళకి పెడతారు. ఒకప్పుడు బోనాలు అంటే అమ్మ చిన్నప్పుడు మట్టి కుండల వల్ల పట్టుకొని వెళ్ళేటోళ్ళు. కానీ ఇప్పుడు చూసుకుంటే బంగారు బోనం అని చెప్పి, వెండి బోనం అని చెప్పి స్టీల్ గిన్నెలల్లో బిందెలన్నా పట్టుకొని వస్తారు. ఇట్లా చేయొచ్చా? ఇప్పుడు మట్టుకు చేస్తుండే. అప్పట్లో అయితేనేమో మట్టి కుండలలో చేతురు. కాకపోతే ఈ మధ్యలో ఎట్లా అంటే ఇక కొంతమంది అది మోయలేకపోతారు, కొంతమంది పట్టుకోలేకపోతారు. ఒకవేళ అది కింద పడినా జారినా గానీ అపవిత్రం అనుకుంటాం. అట్లా అనుకొని ఇక మామూలుగా సరే ఎలాగ పెట్టినా కూడా అమ్మవారికి మనం భక్తి నిష్టలతో పెడితే ఒక్కరొక్కరు ఒక్కొక్కలాగా. ఎందుకంటే కొంతమంది పచ్చన్నము ఇంకా కొయ్యూర కొయ్యూర అని ఒకటి ఉంటది, ఆకుకూర పెడతారు. ఇక కొంతమంది ఏమో పరమన్నం పెడతారు. ఒక్కరొక్కరు ఒక్కొక్కలాగా పరమన్నము పెరుగు బెల్లం పెడతారు. అట్లా ఉంటుంది. 2 రకాలు పెడతారు. ఎవరికి ఇక వాళ్ళు మొక్కుబడి ఎవరు మేము ఈ రకంగా బోనం తీసుకొస్తామంటే ఆ రకంగా బోనం తీసుకుంటాం. వాళ్ళ ఫ్యామిలీ నుంచి కుటుంబం నుంచి ఏ విధంగా కొనసాగుతుందో అటువంటి ఆచారాలను పాటించుకుంటారు. అమ్మ ఇంకొక మాట, ఇప్పుడు మీరు చాలా మందిని చూస్తున్నారు కదా ఎట్లా బోనాలు పెడతారు ఏంది అని చెప్పి. మీకు వీళ్ళు బోనాలు చేసేటప్పుడు ఈ పద్ధతిని పాటించట్లేరు అని అనిపించో? ఇప్పటి కాలంలో బోనాలప్పుడు మిస్ అవుతున్న పద్ధతి ఏమైనా ఉన్నదని అనిపిస్తుంది? ఉన్నారు, ఇప్పటికే కూడా ఉన్నారు చాలా మట్టుకు. ఎందుకంటే అమ్మవారికి బోనం చేయాలంటే ఇష్టతోటి కొంతమంది ఉన్నారు. ఇప్పట్లో కూడా ఉన్నారు, లేరు అని ఎప్పుడు చెప్పలేను. ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు. మనం తెలియక చేసే తప్పులు ఏముంటాయమ్మా బోనాలు చేసేటప్పుడు? తెలిసి తెలియక చేసే తప్పులు ఇక కొంతమంది అంటే ఇక్కడ కాకుండా బయట నుంచి తెలంగాణ కాకుండా ఇప్పుడు ఆంధ్రలో సరిగ్గా ఉండే ఎక్కువ మట్టుకు బోనాలు అక్కడక్కడ ఉండే బోనాలు. ఇక వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఆ బోనం ఏందనేది తెలుసుకొని ఏ విధంగా పెట్టాలా అని తెలుసుకొని చేసిపోతారు. అమ్మ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలి అంటే, అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలమ్మా? ఏం చేయాలంటే అమ్మవారిని వేడుకోవాలా. అమ్మవారు చల్లని తల్లి, కోరిన కోరికలు తీర్చే చల్లని తల్లి. కోరుకుంటారు. ఇప్పటి వరకు అయితే ఎవరైతే ఖాళీగా వెళ్ళలేదు. అమ్మవారికి నిష్టతోటి చేసిన వాళ్ళకైతే తప్పనిసరిగా వాళ్ళకు కొంగు బంగారమే అయింది తప్పితే ఇక మిగతా అయితే నిరాశగా ఎవ్వరు వెళ్ళలేదు. అంతే కదమ్మా. మస్తు పవర్ఫుల్ అని ఎక్కడికెంచో వచ్చి మరి బోనాలు చూస్తా ఉంటారు కదా. ఎందుకంత సెంటిమెంట్ అయిందంటారు బోనాలు అంటే? ఈ లష్కరు బోనాల జాతర అంటేనే చాలా పెద్ద. ఇక్కడ ఉన్నంత జనాలు గాని అమ్మవారికి భక్తి శ్రద్ధ గాని ఇంకా వేరే దిక్కు అంత అనిపించదు.
ఇది బోనాలంతా కూడా ఈ ఉత్సవం అంతా ఎన్ని దినాలు అవుతుంది? ఇక్కడ నుంచి ఎప్పటి వరకు అవుతుంది? ఇది ఒక 15 రోజుల వరకు అవుతుంది. 15 రోజులు. ఇప్పుడు వెళ్తున్నది కదా. ఇప్పుడు నిన్న ఎదురుకొచ్చారు. నిన్న ఉమ్, అమ్మవారిని ఉమ్, ఎదురుకొచ్చి అవి ఎదురు బొంగు అవితో తయారు చేసి బోనం తయారు చేసి మన ఘట్టం తయారు చేసి తీసుకొస్తారు. ఉమ్, ఈ ఘట్టం తీసుకొచ్చి ఘట్టం ఎత్తుకుంటా కూడా ఉన్నారు. ఇక్కడ ఒక్కరే కాదు, ఉమ్, ఉమ్, ఘట్టం ఎత్తుకుంటోళ్ళు ఉన్నారు, జోగోళ్ళు ఉన్నారు, ఇంకా పని పాటల్లో ఉన్నారు, ఇంకా డప్పు సాటి చెట్టల్లో ఉన్నారు, ఇంకా మన తమిళ భాషలో ఉన్నారు, ఇట్లా బ్యాండ్ వాళ్ళు ఉన్నారు. ఇట్లా అందరు ఒకరు చాలా మంది ఉన్నారు. 70 మంది దాకా ఉంటారు. 80 మంది. 70 మంది దాకా. 70 మంది. ఎందుకంటే ఇంకా గుమ్మడికాయ కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ఆహా. వాళ్ళు కూడా ఉన్నారు పని పాటలలో. ఒక్క రోజు అని కాదు, ఈ ప్రతి వాళ్ళది కూడా తరాల నుంచే వస్తుంది. వాళ్ళది కూడా ఈ టైంకి ఈ ఆషాఢం రాగానే మొదటి ఆషాఢం, ఇప్పుడు ఆషాఢం మొదటి ఆదివారం తప్పనిసరిగా ఎదుర్కొస్తారు. అందరికి ఇక్కడికి వచ్చేస్తారు. ఎక్కడెక్కడ ఉన్నా గానీ ఇక్కడ నుంచి బయట పోయి కొంచెం పని పరంగా గానీ జాబ్ గానీ అటు పోయినా గానీ మళ్ళీ అందరు వచ్చి ఇక్కడికి వచ్చి అమ్మవారికి చేస్తారు. వాళ్ళది మట్టుకు పోనిచ్చుకో, వాళ్ళ పద్ధతి. ఎందుకంటే వాళ్ళ హక్కు, ఇక్కడ హక్కుదారులు వాళ్ళు కూడా ఎక్కడ ఉన్నా గానీ ఇక్కడికి వచ్చి అది చేసుకొని పోతారు. ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. వదులుకోరు, ఎక్కరు వదులుకోరు. అమ్మ, బోనాల టైం మొత్తంలో కూడా ఎవరికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటది? అట్లా ఉండదు, అందరికీ ఉంటుంది. కాకపోతే రంగం అనేది ఎక్కువ ఉంటుంది. రంగము, పోతరాజు. రంగం. అసలు భవిష్యత్తు చెప్పేటప్పుడు అమ్మా రాజకీయ మార్పుల గురించి, ప్రకృతి విపత్తుల గురించి, వీటి గురించి కూడా చెప్తారా? నేను చెప్తుంది, ఎందుకు చెప్పదు కానీ కాకపోతే అది చూస్తే గానీ తెలియదు. అంటే వాళ్ళు ఏమి ప్రశ్నలు అడుగుతారో, అమ్మవారు ఏం చెప్తారో. అమ్మ, మీరు ఇంతే కాకుండా ఇదైతే 30 ఏళ్ళ సంగతి చెప్తున్నారు కదా, ఇక్కడే కాకుండా ఇంకెక్కడెక్కడ చెప్తారమ్మా? మిర్యాల మండలిలో కూడా చెప్తారు కదా. ఇప్పుడు ఎక్కువ మట్టుకైతే చాలా పాత గుళ్ళే ఉన్నాయి. దగ్గర మా నాన్నమ్మలు చేసిన ఏళ్ల నుంచి చేసిన గుళ్ళే ఉన్నాయి. మిర్యాల మండలి కూడా ఉన్నది, కానీ ఏళ్ల నుంచి చేసిన కొంచెం ఉంటుంది, అట్లా కూడా ఉన్నది. ఇప్పుడు మట్టుకైతే చాలా ఉన్నాయి గుళ్ళు. అక్కడ కూడా చెప్తాం, మిర్యాల మండలిలో కూడా చెప్తాం. అక్కడ కూడా మాంకల్లమని. మనం ఇదే గుళ్ళో కాకుండా మనం ఇంకొక కొన్ని గుళ్ళల్లో కూడా చెప్తాం. చాలా ఉన్నాయి. అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క ఇట్లా కొన్ని అని ఉంటాయి. ఇట్లా ఇప్పుడు మొదటి వారం ఒక 10 గుళ్ళు ఉంటాయి. ఇక్కడ నుంచి అక్కడ స్టేషన్ ఉంది కదా, స్టేషన్ దగ్గర ముత్యాలమ్మ గుడి అని వచ్చిన అక్కడ వరకు అయితే 10 గుళ్ళు ఉంటాయి. ఆ రోజే మొదటి 10 గుళ్ళు ఉంటాయి. ఈ 10 గుళ్ళల్లో చెప్పుకుంటూ పోతూనే ఉండాలి. మళ్ళీ 2వ వారం వస్తుంది, 2వ వారం కూడా ఉంటది. మళ్ళీ ఒక 10 గుళ్ళు ఉంటాయి. అట్లా మళ్ళీ 3వ వారం, అట్లా 4వ వారం, ఇట్లా వారం అలా ఈ పద్ధతి అనేది అందరూ నమ్ముకుంటూ వచ్చే పద్ధతి. అందరూ ఎంత అమ్మ, మీరు ఈ 2026 భవిష్యవాణి గురించి మీరు ఎలా ఎదురు చూస్తున్నారు? నేను కూడా ఎదురు చూస్తున్నా, ఏం జరుగుతుందో అనేసి. అమ్మవారు ఏమి చెప్తుందో తెలియదు కదా. తెలియదు. అసలు చాలా మంది కూడా మీరు ఎప్పుడెప్పుడు చెప్తారా అని చెప్పేసి ఎంత ఎదురు చూస్తున్నారు అమ్మ. అందరికి కూడా చాలా వెయిట్ చేస్తున్నారు. మీకు కూడా అంతే ఎక్సైటింగ్? అది ఉన్నది, నిజమే. నాకు కూడా ఏం జరుగుతుందో నాకు కూడా తెలుసుకోవాలి కదా. మొత్తం చెప్పిన తర్వాత పోయి ఆన్లైన్ లో చూస్తారా అమ్మ ఎట్లా చెప్పినారు ఏంది మీరు అని చెప్పేసి? మీకు ఎట్లా అనిపిస్తుంది అప్పుడు చూసినప్పుడు? మీరేనా ఇది అని అప్పుడు అనిపిస్తుంది. నేనేనా అసలు నేను చెప్పడం కాదు, అమ్మవారు చెప్తా, ఇంత చెప్తుందా అమ్మవారు అన్నట్టు. మీతో మాట్లాడడం అయితే చాలా సంతోషం అమ్మ. అసలు నిజంగా టైం ఇచ్చి మాకు చాలా విషయాలు చెప్పారు. మీతో ఇంకా మాట్లాడాలి అని ఉన్నది. ఖచ్చితంగా అవకాశం కోసం కూడా ఎదురు చూస్తా ఉంటాము. ఖచ్చితంగా అమ్మ, ధన్యవాదాలు.